హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మన డైట్ వీడియో అయితే స్టార్ట్ చేసిన అనమాట. మార్నింగ్ ఇంకా కిచెన్ అంతా నైటే క్లీన్ చేసి పెడతాను. నిన్న నైట్ కిచెన్ డీప్ క్లీనింగ్ చేశాను అనమాట. స్టవ్ అదంతా కూడా, కిచెన్ కౌంటర్ అంతా. ఎందుకంటే అంతకుముందు వంట చేసినప్పుడు మొత్తం అంతా పడిపోయింది. మామిడికాయ పచ్చడి పెట్టాము. జీడి మామిడికాయలు తీసుకొస్తే మా వారు పచ్చడి పెట్టామన్నమాట. ఆయిల్ అవన్నీ వేయించేటప్పుడు మొత్తం పడింది. ఎవరికైనా కావాలంటే చూడండి వీడియో. అంటే పంపించలేను కానీ మీరైతే చూడొచ్చు. ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో మధ్యాహ్నం వస్తుంది, చూడండి. అందుకనేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే కాగబెట్టుకుంటున్నాను అనమాట. వేడి నీళ్ళు కాగబెట్టేశాను. ఒక గ్లాసు బాగా వేడిగా ఉన్నాయి కదా, చూడడానికి అలా పొగలు వెళ్తున్నాయి కానీ తాగడానికి ఏం లేదు. మ్యాక్సిమం నేను ఎంత కూలున్నా వేడిగా ఉన్నా తినలేస్తాను. మా వారికి పాపం చాలా కష్టం కదా. నేను వేడి నీళ్ళు ఎంత వేడిగా ఉన్నా ఎంత కూల్గా ఉన్నా తాగుతాను. కాకపోతే కూల్ మాత్రం బంద్ చేసి ఇప్పుడు దాదాపుగా ఒక 5 months అవుతుంది. ఈజీగా 5 months కావస్తుంది. అసలు కూల్ అనేది ముట్టుకోవట్లేదు. లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ కూల్ వాడొద్దన్నారు. అందుకే ఏదైనా కూల్గా తాగాలనిపిస్తే జ్యూసెస్ అలాంటివి మాత్రం ఆ ఫ్రూట్సే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 20 minutes ఉంచి డైరెక్ట్ ఇంకా మిక్సీ చేసేసుకుని తాగుతాను. ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట నేను చూపించేది. ఇక్కడ వచ్చేసి నేను వెజ్ శాండ్విచ్ చేశాను. బ్రెడ్ అలాగే ఆమ్లెట్, కీరా, ఆనియన్, టమాటో వేసేసుకొని శాండ్విచ్ చేసుకున్నాను. పిల్లలకి ఆల్రెడీ ఉతప్పు వేశాను. మా వారికి కూడా ఉతప్పు వేసి టమాటో చట్నీ చేసి ఇచ్చాను. బ్రెడ్ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకున్నాను. ఇది నేను ఇంట్లోనే చేస్తున్నాను నెయ్యి. ఫస్ట్ అయితే జ్యూస్ చేసాను అనమాట. వాటర్ మిలన్ జ్యూస్ చేశాను అందరి కోసం అనేసి. మా వారికి అయితే ఇంకా బీట్రూట్, యాపిల్ వేయకుండా ఫస్ట్ జ్యూస్ చేసి వడగట్టేసి ఆయనకు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత నేను యాపిల్, ఈరోజు క్యారెట్ లేదు అయిపోయింది, కూరగాయలు కూడా అయిపోయాయి, తీసుకురావాలి వెళ్ళి. క్యారెట్ బదులుగా నేను యాపిల్ యూజ్ చేస్తున్నాను. ఏబీసీ జ్యూస్ చేద్దాం అనుకున్నాను, లేదనేసి వాటర్ మిలాన్ ఉంది కదా ఎలాగో చేసా అనేసి ఈ 3 మిక్స్ చేసుకొని మార్నింగ్ అయితే జ్యూస్ తాగాను. ఆ శాండ్విచ్ ఒకటి, ఒక జ్యూస్ ఏదైనా ఒకటి. చాలా కడుపు నిండిపోయిందండి. నేనైతే ఆ జ్యూస్ తాగి శాండ్విచ్ తినేసరికి నాకు హెవీగా అయిపోయింది. ఎందుకంటే 2 eggs తీసుకున్నాం కదా ఆమ్లెట్, అది 2 breads. నేను మిల్క్ బ్రెడ్డే యూజ్ చేశాను. మీకు దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ మాత్రం కంపల్సరీ ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా తాగుతాను. క్యారెట్, బీట్రూట్, యాపిల్ లేదా బనానా, వాటర్ మిలాన్లు ఇలా వేసేసుకొని డైలీ ఏదన్నా ఒక జ్యూస్ మాత్రం కంపల్సరీ తాగాలి. మనకి స్కిన్ బాగుండాలి, ఫేస్ కూడా మంచిగా ఉండాలంటే. ముందే వాటర్ మిలాన్ అయితే ఇలా మిక్సీ చేసేసుకొని జ్యూస్ స్ట్రైనర్లో వేసుకొని వడగట్టేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం ఒక గ్లాస్లో తీసి మా వారికి పోసేసి ఇచ్చాను. మార్నింగే తాగేశారు ఆయన కూడా. చల్లగా ఉంది కదా, అంటే జ్యూస్ చల్లగా ఉంది, బయట వేడిగా ఉంది. స్కూల్లో పిల్లల్ని దింపేసి వచ్చేసరికి ఎండ కొడుతూనే ఉంది 8-8:30 కల్లా. ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగడం ఎందుకనేసి బాగా కూల్ ఉన్న వాటర్ మిలన్ తీసేసి దాంట్లో మిక్సీ చేసుకొని అప్పటికప్పుడే తాగేశారు.